నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కొడాలి నాని గారికి ఇక్కడ ఏఐజీలో ట్రీట్మెంట్ కుదరదు ఇక్కడ ముదిరిపోయింది 4 వాల్వుల్లో 3 వాల్వులు బ్లాక్ అయిపోయింది సో అతని శరీరం కూడా ఆపరేషన్ కు బైపాస్ సర్జరీకి సహకరించడం లేదని చెప్తే ముంబైకి షిఫ్ట్ చేయడం జరిగింది కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళేమో ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ఆయనకు ఆరోగ్యం నిలకడగా ఉంది ఆయన రెస్ట్ తీసుకుంటా ఉన్నాడని చెప్పి నిన్నైతే స్టేట్మెంట్ ఇచ్చారు కానీ అంబటి రాంబాబు కొడాలి నాని యొక్క హెల్త్ బులెటిన్ పట్టుకొని వచ్చాడు ఏం మాట్లాడుతున్నాడో చూడండి కొడాలి వెంకటేశ్వరరావు గారు కొడాలి నాని మాజీ మంత్రివర్యులు ఫైర్ బ్రాండ్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ అంట బూతులు మాట్లాడే వాళ్ళని ఫైర్ బ్రాండ్ అంటారంట ఆయన ఆరోగ్యం మీద అనేక రకాల కథనాలు అనేక రకాల వార్తలు అనేక రకాల కథనాలు ఏం లేదు 4 వాల్వుల్లో 3 వాల్వులంతా క్లోజ్ అయిపోయిందంట బైపాస్ సర్జరీ చేయాలంట నీకు తెలిదేమో అంబటి రాంబాబు అనేక రకాల పుకార్లు షికారు చేస్తాను చేస్తున్నాయి అవును దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇంతకు ముందు కూడా ఒక వీడియో చేసి నేను మీకు ఇవ్వటం జరిగింది అవును ఇవాళ ఇప్పుడు ఒక లేటెస్ట్ అప్డేట్ ని ముందుంచే ప్రయత్నం చేస్తాను జర్నలిస్ట్ అవతారం ఎత్తినాడు మన అంబటి రాంబాబు ఎలాగో ఓడిపోయినాడు ఈయనకి పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా ఇస్తే ఆ పని పక్కన పెట్టి యూట్యూబర్ అవతారం ఎత్తి వీడియోలు చేసుకుంటాడు ఇప్పుడు జర్నలిస్ట్ అవతారం ఎత్తినాడు కొడాలి నాని హెల్త్ బులెటిన్ ఇప్పుడు ఈయన చెప్తాడంట అదేంటంటే అప్డేట్ మొన్న 30వ తారీఖున ఏఐజీ నుంచి ఆయన ముంబైకి షిఫ్ట్ అయ్యారు ముంబైలో ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లో ఆయన జాయిన్ అయ్యారు ఏఐజీ హాస్పిటల్లో నుంచి షిఫ్ట్ అవ్వలే ఇక్కడ ఆపరేషన్ అవ్వదు ఆయన శరీరం సహకరించడం లేదంటే షిఫ్ట్ చేశారు అది చెప్పడంలే దాని యొక్క ప్రత్యేకత ఏమిటంటే అక్కడ రమాకాంత్ పాండా అనేటువంటి ఒక సీనియర్ మోస్ట్ సర్జన్ ఉన్నాడు ఆయన భారతదేశంలోనే నెంబర్ 1 సర్జన్ గా పేరు ప్రఖ్యాతులు గాంచాడు మంచిదినా మన్మోహన్ సింగ్ లాంటి వారికి ఆయన సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ చేసినటువంటి వ్యక్తి అవును సుమారుగా ఇప్పటికీ 30,000 ఆపరేషన్ చేశారు చాలా మంది ప్రముఖులకి ఆపరేషన్ చేసినటువంటి వ్యక్తి ఆయన సక్సెస్ చాలా మంది ప్రముఖులకు ఆపరేషన్ చేశాడు కానీ ఇలాంటి రేర్ కేసు అయితే చూసినాడు ఆ పాన్ పరాగులు తిని మొత్తం లోపల తినేసిందంట ఆ పాన్ పరాగులతో పాటు మందు ఒకటి మొత్తం ఏం లేదు ఆయనకు చివరికి మిగిలింది నోరు ఒకటి తప్పితే ఇంకేం పని చేయడం లేదని సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ 100%. అంకెల్లో ఏంటంటే 99.8 చూపిస్తున్నారు కానీ 100% సక్సెస్ రేట్ ఉన్నటువంటి డాక్టర్ పాండా చేతిలో పెట్టారు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మన కొడాలి నానిని తీసుకెళ్లి పాండా చేతిలో పెట్టారు ఆయనకు 99.8 అంటే ఆయన బైపాస్ సర్జరీలు చేసిన వాళ్ళందరూ బతికారు లైక్ మన్మోహన్ సింగ్ గారికి చేశారు అదేవిధంగా మన రాష్ట్రం నుంచి రఘురామకృష్ణంరాజుకు చేశారు కొనకళ్ళ నారాయణకు చేశారు కాబట్టి ఆయన చేతిలో పెట్టాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు మా కొడాలి నాని ఖచ్చితంగా ఆరోగ్యంతో తిరిగి వస్తాడు కాబట్టి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ కొడాలి నాని అభిమానులు కానీ ఆందోళన చెందవద్దని వీడియో రూపంలో అయితే తెలియజేశాడు మరి చూద్దాము ఈయన ఇచ్చినటువంటి హెల్త్ బులెటిన్ ఎంతవరకు నిజమైతే నాకైతే తెలియదు ఫ్యామిలీ వాళ్ళేమో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు అంటున్నారు ఈయన వచ్చి ఇప్పుడు ఏఐజీ నుంచి అక్కడికి పోయినాడు ఆ పాండా చేతిలో పెట్టినాము ఇంకా దేవుడే చూసుకోవాలని చెప్తున్నాడు చూద్దాం మరి ఆయన హెల్త్ బులెటిన్ అధికారికంగా ఎప్పుడు బయటకు వస్తుందో ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు రావాలని కోరుకుందాం ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు